వైనాడ్ తరహాలో అల్లూరు జిల్లాలో వరదలు విలయం సృష్టించాయి. వర్షాల ధాటికి ధారకొండ పంచాయతీలోని అనేక గ్రామాల్లో కిలోమీటర్ల మేర చెట్లు రాళ్లు కొట్టుకొచ్చాయి. కొండ అంచున గ్రామాలు ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వందల ఎకరాల్లో పంటలు మాత్రం నష్టపోయాయని రైతులు వాపోతున్నారు. కమ్మరితోట వద్ద వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కేరళ వాయనాడ్లో జరిగిన ప్రమాదం ప్రపంచానికి అంతటికీ తెలుసు. అంతే స్థాయిలో విశాఖ ఏజెన్సీలో జీకే వీధి మండలంలో అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఊళ్ళ మీదకు వచ్చాయి. అయితే ప్రాణాలు పోయే పరిస్థితి తక్కువైనా ఉపాధి కోల్పోయి చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఏదైతే ఉందో కుమ్మరితోట అనే గ్రామ పరిధిలో ఉన్నామో చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి దీన్ని చూడొచ్చు. ఈ కొండ మీద ఒకే ప్రాంతంలో 9 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఒక స్లైడ్ కనిపిస్తుంది. సో దాని నుంచి కొద్దిగా ముందుకు కానీ వచ్చినట్టయితే మరొక స్లైడ్ కనిపిస్తుంది. సో ఇదే కొండ మీద మనకి ఇప్పుడు రైట్ సైడ్కి కానీ కొద్దిగా మళ్ళీ చూస్తే ఏకకాలంలో 9 చోట్ల అంటే 7వ తారీఖు ఉదయం నుంచి అంటే 6వ తారీఖు మధ్యాహ్నం ఆ తర్వాత నుంచి మొదలైనటువంటి వర్షం 8వ తారీఖున భారీ స్థాయిలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలకి కొండ చర్యలు పూర్తి స్థాయిలో విరిగిపడి అవి గ్రామాల మీదకి వచ్చాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న కొండ చర్యలన్నీ విరిగిపడి రాళ్ళన్నీ దొర్లుకుంటూ ఎలా వచ్చాయనేది ఇప్పుడు మనం చూస్తున్న కింద ఒక ప్రాంతాన్ని కానీ మనం చూస్తే సో ఇదంతా కూడా ఒకప్పుడు చిన్న కాలువలో కేవలం ఒక 2 అడుగులు కాలువలాగా మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు ఒక 100 మీటర్ల వెడల్పు భారీ రాళ్లను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం నించున్న ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం వీటిని కానీ ఒకసారి చూస్తే పైనుంచి బౌల్డర్స్ ఇవి కిందకి ఏ స్థాయిలో వచ్చాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. సో ఇది పైనుంచి వచ్చినటువంటి చెట్లను కిందకి రాళ్లతో కలిపి తీసుకొచ్చిన తర్వాత మిగిలినటువంటి చెక్క ముక్కలు. ఇప్పటికీ 8వ తారీఖు అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఇప్పటి వరకు కూడా ఈ గ్రామ ప్రజలు ఒకసారి తలుచుకుంటే భయపడుతున్నారు. ఈ గ్రామాల్లోకి ఒకసారిగా గ్రామానికి ఒడ్డుగా ఎత్తు ఉండడంతో ఆ గ్రామం మీదకి రాలేదు. కేవలం పంట పొలాల మీదకి వచ్చి పంట పొలాల మీదుగా ప్రస్తుతం రాళ్ళు కానీ రప్పలు ఇవన్నీ కూడా కప్పేసి ఇప్పుడు వీళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి. సో కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? ఏం నష్టపోయారు? ఇప్పుడు దాదాపు 8వ తారీఖున జరిగింది. అధికారులు ఎవరైనా వచ్చారా? ఏం చెప్పారు? 8వ తారీఖున జరిగినటువంటి భారీ వర్షానికి మా గ్రామంలో దాదాపుగా రెవెన్యూ భూమికి సంబంధించినటువంటి 100 ఎకరాలు పొలాలన్నీ కొట్టుకుపోవడం జరిగింది సార్. స్వయంగా మీరే చూస్తున్నారు సార్. ఇంత పెద్ద పెద్ద బండరాయిలు చెట్లు ఇసుక తెచ్చి పొలాలన్నీ కూడా పూడ్చేసింది సార్. అయితే మాకు ముఖ్య ఆధారం మేము ఇక్కడ గ్రామంలో అయితే ఎవరు కూడా మరి ఉద్యోగస్తులు లేరు సార్. అందరూ వ్యవసాయం చేసుకునే రైతులే ఉన్నాం సార్. ఇప్పుడు అదే మాకు మరి మా జీవనోపాధిని మేము దాని ద్వారా మేము సాగిస్తున్నాం సార్. ఇప్పుడు అది కోల్పోయాం కాబట్టి మరి ఆ భూమిని కోల్పోయాం కాబట్టి మరి మాకు ఇంకా ఏ ఆధారం లేదు సార్. మా కుటుంబాలన్నీ కూడా మేము దాని ద్వారా బతుకుతున్నాం కాబట్టి మరి మాకు ఎటువంటి ఉపాధి ఇప్పుడు లేదు సార్. కాబట్టి మరి ప్రభుత్వం వారే మాకు వేరే ప్లేస్లో రెవెన్యూ భూమి అయినా చూపించాలి, లేదంటే మరలా ఏదైతే పంట పొలాలు కొట్టుకొని వెళ్ళిపోయిందో దానికి మరలా సాగు చేసే పరిస్థితి వాళ్ళే తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఆ రోజు జరిగినటువంటి వర్షానికి మాకు మంచినీళ్ళు కూడా లేదు సార్. 2010వ సంవత్సరంలో గ్రావిడ్ తరపున పైపు లైన్ వస్తే అది కూడా కొట్టుకుపోవడం జరిగింది సార్. ఆ రోజుల్లో ప్రక్క గ్రామానికి వెళ్ళి స్త్రీలు అయితే నీళ్లు తీసుకురావడం జరిగింది సార్. కాబట్టి మాకు మరి ప్రభుత్వం వరే మాకు మా గ్రామానికి పంట పొలాలన్నీ కొట్టుకొని పోయాయి కాబట్టి మాకు జీవనాధారం ఏది కూడా లేదు. కాబట్టి మా గ్రామానికి మరలా వేరే ప్లేస్లో రెవెన్యూ భూమి చూపిస్తారా, లేకపోతే ఈ పంట పొలాలు మాకు సాగులోనికి తీసుకొస్తారనేది మరి ప్రభుత్వం వారే చెప్పాలి సార్. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, కమ్మరితోట నుండి. సెప్టెంబర్ 8న కురిసిన వర్షాలకు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ధారకొండ అతలాకుతలమైంది. పలు ప్రాంతాలలో కొండ చర్యలు విరిగి తీరని నష్టాన్ని మిగిల్చాయి. పలు గ్రామాల్లో బ్రిడ్జిలు, పంట పొలాలు, పశువులు కొట్టుకుపోయాయి. దీంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సాయం అందించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఏజెన్సీలో వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, వాయనాడు ప్రమాదం దేశమంతా తెలుసు. అలాంటి ప్రమాద ఘటనే విశాఖ ఏజెన్సీలో కూడా జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఏజెన్సీలో ఉన్నటువంటి జీకే వీధిలో సుమారుగా 6 పంచాయతీల్లో జల విలయం ప్రళయం సృష్టించింది. అయితే బయట ప్రపంచానికి ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి. అయితే ఒకరే మరణించి ఒక 3 గాయాలవడం మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ ఇప్పుడు మనం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తే ఎంత జల విలయం వచ్చిందో నేరుగా చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాంట్లో ఇదంతా కూడా పంట పొలాలే. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు పంట పొలాలుగా ఉన్నటువంటి ప్రాంతం ఎలా మారిపోయిందో చూడొచ్చు. ఇక్కడ సుమారుగా
10 నుంచి 20-25 అడుగులు ఎత్తు మేర నీరు వచ్చిందంటే ఈ పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు కానీ ఇవి కానీ అందించేటువంటి పరిస్థితి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేదనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతంలో ఈరోజు సిపిఐ నేతలు ఆల్రెడీ పర్యటించడం జరిగింది. సార్ చెప్పండి, ఆల్రెడీ ఈ ప్రాంతంలో మీరు పర్యటించారు. సో ప్రభుత్వాన్ని కానీ వీళ్ళు కానీ ఇంత ప్రళయం జరిగింది, ఇంత విధ్వంసం జరిగింది ప్రకృతి అనే విషయం ప్రపంచానికి తెలియదు. సో ఇప్పుడు దీనికోసం ప్రభుత్వాన్ని కానీ మిగతా ఏం కోరబోతున్నారు? 8వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కుంభవృష్టి కూర్చింది. దారకొండ, అమ్మవారి దారకొండ, అలాగే గాలికొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల, సీలేరు ఈ 6 పంచాయతీల్లో చుట్టూ ఉన్నటువంటి కొండల మీద మట్టి అంతా కరిగిపోయి వృక్షాలు పెద్ద పెద్ద మానులతో కలిపి వృక్షాలన్నీ కొట్టుకొని వచ్చే గడ్డలు గమనం మారిపోయాయి. అసలు ఇదంతా మనం చూస్తున్న వెనకాల ఉన్నదంతా కూడా పంట భూములు. దీనికి అవతల చెట్లు కనిపిస్తున్న దాని అవతల వాస్తవానికి గడ్డ ఉంది. కానీ ఆ గడ్డ ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చేసింది. ఇక్కడ 2 ఇళ్ళు కొట్టుకొని పోయాయి. ఎంత జరిగినా తర్వాత అటు మండల హెడ్ క్వార్టర్తో కానివ్వండి, అటు సీలేరు వైపు కానివ్వండి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. సీలేరు నుంచి అటు బయటికి వెళ్ళడానికి కూడా అది కాటగడ్డ వైపు కానివ్వండి, పిల్లిగడ్డ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏవైతే కల్వర్ట్లు బ్రిడ్జిలు ఉన్నాయో కూడా అవన్నీ కొట్టుకొని పోయాయి. ఈ లోపల గంగవరం బ్రిడ్జ్ కల్వర్టు కొట్టుకొని పోయింది. నిమ్మ చెట్టుది మార్గం లేకుండా పోయింది. ఈ రోజుకి మాకు తెలిసి ఒక్క అధికారి కూడా ఈ గ్రామాలకి ఎక్కడికి రాలా. వీళ్ళు పాపం తాత తండ్రులు కానించి బాగు చేసుకున్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు పోయాయి. జీవనాధారం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ భూములు తిరిగి పునరుద్ధరించేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూములే, ఎంత భూమి అయితే పోయిందో అంతా భూమి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ ప్రాంతం అంతా కూడా జల విలయంగా ఎలా కొట్టుకుపోయిందో మనకు విజువల్స్లో ఆల్రెడీ కనిపిస్తుంది. సో బ్రిడ్జ్ నుంచి కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉండేవి. సో మన రైట్ సైడ్ ఆల్రెడీ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్కి లోపల నుంచి కూడా నీరు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మన వెనక ఇంకోటి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఇల్లే ఉండేది, ఆ ఇల్లే పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి జల విలయం బయట ప్రపంచానికి ఇప్పటికీ పూర్తిగా తెలియకపోవడం వల్ల వాళ్ళకి సహాయం కానీ కేవలం ఇప్పుడు రోడ్ల వరకు మాత్రం ప్రభుత్వం పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు. సో అందించే దిశగా చర్యలు తీసుకోవాలి. అలాగే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో భూమి కోల్పోయిన వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాత్రం వాయనాడులో జరిగినటువంటి ప్రమాద స్థాయి తీవ్రత ఎంత ఉందో అంత తీవ్రత ఉంది. అయితే ఇక్కడ ప్రాణాలు కోల్పోలేదు, ఎక్కువ మంది నష్టపోలేదు కాబట్టి ఆ ప్రళయం బయటకు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే పంట పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని వందల ఎకరాల మేర ఇప్పుడు అన్ని పంచాయతీల్లో కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి గిరిజన ప్రజలు కానీ వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖ.